రోడ్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు కానీ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ ఒక జాగా అని ఫిక్స్ అవుతారు. పూసుక్కున జాగలు ఎవరన్నా వచ్చి దందా చేసిర్రంటే చూడుర్రి కథ ఎట్లుంటదో. ఆడికెళ్ళి లేచిపోయి దాకా పిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ సొంటి తిప్పలే గీ ర్యాపిడో అన్న కూడా వచ్చిందట. ఓ అన్న ఏందని లొల్లి చెప్పు. ఏంది ఎక్కి వచ్చి ఒక్క నిమిషం చదువుతున్నా చెప్పు. ఇప్పుడు చెప్పమాట అన్న ఏం చూపిస్తామంటన్నా ఏం చూపిస్తారంటన్నా తీసుకున్నా చెప్పు. ఎప్పుడు నేను ఎప్పుడన్నా సమస్య చేసిన మేము రాకూడదు అంటే ఎందుకు మరి ఆగారు ఆటో వాళ్ళంతా కయ్యమనిగా పడుతుర్రు. అంతకని మేము వచ్చింది పంచాది అని చూస్తుర్రా. ఏం చేస్తాం, ర్యాపిడో అన్నకు వచ్చిన కష్టాలు గీ తీర్లు ఉన్నాయి. ఖమ్మం బస్ స్టాండ్లో ఎవరో ర్యాపిడో బుకింగ్ చేసిర్రట. ఇక ర్యాపిడో బుక్ చేస్తే వాళ్ళు ఏడ నిలబడితే ఆడికి పోయి ఎక్కించుకుంటారా. అట్లనే ర్యాపిడో అన్న కూడా సీదా ఆటో వాళ్ళు ఉండే జాగాలకు పోయిండు. ఖాతమీగ ఆడున్న ఆటో వాళ్ళంతా బుస్సున పడిగిప్పిన పాములో లేచిర్రు. నీ అంతు చూస్తాం, అది చూపిస్తాం, ఇది చూపిస్తామని మీదికి వచ్చిర్రు. ఆడ పోలీసోళ్ళు కూడా ఉన్నా కూడా ఆగుతలేరు కదా అన్నలు. ఇది ర్యాపిడో అన్న, నా చేతిలో ఏముండదు అంటే పోయి అక్కడ దూరం నిలబెట్టుకో ఆటో అని లాజిక్ లేని మాటలు మాట్లాడిరు. ఈడికే ఫ్రీ బస్ చేయంగా కూలీ పడక నానా గోసలు పడుతున్నామని కిరాయి ఆటోలు నడిపేటోళ్ళు బుకింగ్ అయినప్పుడు రావాల్సి వస్తుందని ర్యాపిడో ఆటోకు బాగానే సేపు జగడమైంది. ఏందో ఏమో పొరి కుమ్ములాటలు. ఎవరో ఒకళ్ళు ఆటో తీయుండ్రి, లేకుంటే ఫ్రీ బస్సుకే పోతాం అని ఆడోళ్ళు. సరిపోయింది కథ. ప్రపంచ అందమైన అమ్మాయిలు హూ ఈస్ కేసీఆర్ అని అడిగిండ్రు. ఇక్కడ గొప్ప కట్టడాలు చూసి పర్షాన్ అయినరని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు కేసీఆర్ కట్టిన కట్టడాల మీద ఇటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, అటు సుప్రీంకోర్టు మెచ్చుకున్నట్టు చెప్పిండ్రు. మరి వాళ్ళు ఏమన్నారు, దేని గురించి మాట్లాడిండ్రు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. 8,58,000 SFTలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకదమ్ సెక్రటేరియట్ కట్టిండ్రు. అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లోనే ఉండేటట్టు కట్టిండు. ఇప్పుడు మంచిగా పరిపాలన చేసుకునే తట్టు ఉన్నది. హైదరాబాద్కు పోయినోళ్లకు అద్భుతంగా కనిపిస్తున్నది. దాన్ని ఉత్త 8 లక్షల గజాలల్లా గంభీరంగా కట్టిండు. అంతకంటే మంచిగా ఇంకెవ్వరు కడతారు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా 53 లక్షల గజాలల్లా సెక్రటేరియట్ కడతానని అంటున్నాడట. అరే గంత జాగెందుకు, కేసీఆర్ మంచిగా కట్టిండు కదా, అన్ని సవలతులతోని మంచిగా ఉన్నది కదా అన్నట్టు చెప్తున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 53,57,000 SFT ఏంది స్వామి? గంత మంచిగా కేసీఆర్ కట్టింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎకరాలకు ఎకరాల భూమి ఎందుకు సామి అంటుండు. ఉత్త 616 కోట్లతో కట్టిన అద్భుతమైన సెక్రటేరియట్ కనిపిస్తుంటే ఏరే తీరు ఎందుకు చేస్తున్నారు సామి అన్నట్టు అడుగుతున్నాడు. జగన్ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ గురించి ఇట్లంటే సుప్రీంకోర్టు జడ్జి సతీష్ చంద్ర శర్మ కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు అద్దుకునేంతటిది అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరం చేయబట్టే వరి సాగు పెరిగింది, సర్కారే వరి వేయొద్దు అన్నట్టు చెప్పే కాడికి వచ్చింది. అట్లాంటి ప్రాజెక్టు మీద పిటిషన్లు వేసుడు మంచిది కాదని చెప్పింది. ప్రభుత్వాలు కట్టే ప్రాజెక్టులు ప్రజల కోసమే, అట్లా కట్టిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. అసోంటి వాటి మీద పిటిషన్ లేచుడు మానుకోన్రి అని అన్నది. నాగం జనార్దన్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు మీద సిబిఐ దర్యాప్తు జరపాలని కోర్టుకు ఎక్కితే ఇగో గీ మాటలు చెప్పిండు జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. చూసిండ్రా, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. అప్పటి వరకు ఉన్న అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేస్తుంది. ఇగో ఇప్పుడు తెలుస్తున్నది కేసీఆర్ కట్టిన కట్టడాల ఇలువ. తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు ఎన్నేళ్ళైనా మర్చిపోకుండా చేసిండు అని అంటున్నారు సుప్రీంకోర్టు. జగన్ చెప్పిన మాటలు విన్న పబ్లిక్.